ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఏం చేస్తుంటారన్న? నేను ప్రజెంట్ అయితే మన వైసీపీ ప్రభుత్వం వల్ల నా జాబ్ పోయింది పోర్టులోను. జాబ్ పోయి మామూలు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాం. ఉపాధి హామీ పని చేస్తున్నాం. ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. స్థలాలు అమ్మడం కొన్నాం. ఆ వర్క్ చేస్తున్నాం. ప్రజెంట్ ఎలా జరిగిందండి మన పోలింగ్? ఎలా జరిగింది? పోలింగ్ అయితే వారు వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడ 100 ఓట్లు ఉంటే 88-89% ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు పడ్డది. గ్లాస్ గుర్తు పడ్డాయి. ఇది జెన్యూన్ స్టాటస్. ఇది ఫేక్ ఏదో మీరు మైకులు ఇట్టి మా ముందు మాట్లాడి మా బొమ్మలు టీవీలో పెట్టి చేయించారని మేము చెప్పట్లేదు. ఇది జననాడు. ఇది మామూలుగానే ఇది నన్ను వదిలేసి కావాలితే ఇక్కడి నుంచే 100 మంది చెక్ చేసుకున్నా చెప్తారు. మీకు జరిగిన ఫాల్ట్ అలా ఎక్కడ వచ్చిందంటే పైనుంచి 5,000 పంపారన్నారు. అది మాకు తెలదు. అది వాస్తవం అవాస్తవమో మాకు తెలీదు. ఓ పార్టీ తరఫున 1,500 ఇచ్చారు మాకు. ఏ ఇల్లు తప్పించకుండా ఇచ్చారు. మేము ఓట్లు వేస్తామని ఇచ్చారో దేనికి ఇచ్చారో మేము వేసామో లేదో అది మా అంతరాత్మకు తెలుసు. అది వేరే పార్టీ వాళ్ళు వచ్చారు. వేరే పార్టీ వాళ్ళు వచ్చి 3,000 ఒకంటికి, 1,500 ఒకంటికి, 1,000 ఒకంటికి అలా ఇచ్చారు. ఒకరోజు ముందుగా మా ఇంట్లోకి వచ్చి ప్రతి ఒక పేటలో ఉన్న మొత్తం ఇక్కడ మాకు దగ్గర 3,000 చిల్లర ఓటింగ్. గతంలో 2,800 చిల్లర ఉండేది. పెరిగింది ఇంకా ఓటింగ్. పెరిగితే వాళ్ళు ఇంటికి ముందుగా వచ్చి స్లిప్పులు ఎట్టుకెళ్ళిపోరు మా దగ్గర నుంచి. ఇప్పుడు మన జనసేన తరఫున ఒక స్లిప్పు, వైసీపీ నుంచి ఒక స్లిప్పులు, పార్టీ తరఫు నుంచి స్లిప్పులు కాకుండా మన పంచాయతీ తరఫు నుంచి స్లిప్పులు వస్తుంటాయి కదా, ఆ స్లిప్పులు పట్టుకుని ముందుగా పట్టుకుని వెళ్ళిపోయారు నాయకులు కార్యకర్తలను. ఆ పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు వైసీపీ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. డబ్బులు ఇస్తారన్నారు. పట్టుకుని వెళ్ళిపోయారు. డబ్బులు పంచలేదు. స్లిప్పులు తిరిగి ఇవ్వలేదు. దీని మీద మేము ఏ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినా ఎవరెవరు మా దగ్గర స్లిప్ పట్టుకెళ్ళారు వాళ్ళందరూ బొక్కలో ఉంటారు. దీని గురించి మేము 4వ తారీఖున మాట్లాడతాం. జరిగింది మాట్లాడమంటారు కాబట్టి జరిగిందే మాట్లాడుతున్నాను. జరగబోయేది మీకు తర చెప్తాం. మామూలుగా అక్కడ అసలు ఒక సామాన్య వాటి డెమోక్రటిక్ కంట్రీలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటేసే హక్కు ప్రతి ఒక్కరి సీక్రెట్ ఓటింగ్. ఇది రహస్య ఓటింగ్. షార్ట్ని ఎందుకు పెడతారు ఓటింగ్ అన్నదే? మనం దేనికి వేస్తున్నామో తెలియకూడదు. మనం ముందున్న వ్యక్తులు కానీ శక్తులు కానీ మన రాజ్యాంగాన్ని మార్చి మనకి చేదుడు గోదుడుగా ఉంటూ మనకు పని చేస్తే వాళ్ళకే కంటిన్యూ చేస్తాం. వాళ్ళ వల్ల మనకు నష్టం జరిగిందనుకో వాళ్ళని డబ్బు రూపంలో ఎదుర్కోలేము, రాజకీయంగా ఎదుర్కోలేము, మన బలంగా ఎదుర్కోలేము. ఓటుతోటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఓటుతోటే బుద్ధి చెప్పాలి కాబట్టి ఓటుతోటే బుద్ధి చెప్పాలలో అని రాజ్యాంగంలో మార్పులు అంబేద్కర్ అప్పులో రాశాడు. ఆయన రాజ్యానికి విరుద్ధంగా మేమేం చేయకుండా రాష్ట్రంగా ఓటేసాం. దాని పరిణామాలు తీవ్రమాలు ఫలితాలన్నీ కూడా 4వ తారీఖున తెలుస్తాయి మీకు. పైనే కాదు రాష్ట్రంలోనే కాదు జిల్లా లెవెల్లో కూడా గత ప్రభుత్వం మారిపోద్ది. కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం మాకు చేసిందో చేయలేదని పక్కన పెట్టండి. మా కష్టాలు తీసిందో లేదో అయ్యే విషయాలు పక్కన పెట్టండి. మాకు ఇక్కడ ఇల్లు తప్పించి ఇల్లు ఒక సపోజ్ మేము ఎస్సీ కులస్తులు. మామూలుగా ఎస్సీ పేటలో దగ్గర 400-500 ఓట్లు ఉన్నాయి. 2 ఈదులు ఇచ్చి ఒక ఈది ఇవ్వడం అంటే ఓటుకు 3,000 నొక్కితే ఎంత 10 మందికి 30,000 పోతుంది. ఇల్లు తప్పించి ఇల్లు ఇచ్చే ఇల్లు ఇవ్వడం అది వేరే పార్టీ అయితే మాకు తప్పించలేదు. ప్రతి ఇంటికి ఇచ్చింది. ఓటేసిన ఏ పని వాళ్ళు ధర్మంగా ఇచ్చుకుని వెళ్ళిపోయారు. సమానం. గతంలో ఎప్పుడు కూడా మా ఏరియాలో డబ్బులు పంచలేదు. జనరల్ బాడీ ఎలక్షన్ కాబట్టి డబ్బులు ఎవరు పంచలేదు. ఇక్కడ ప్రెస్టేజ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. ప్లస్ వైసీపీ అధికారంలో ఉంది, ఆయన ఓడించాలని ఒకటి, ప్లస్ మార్పు కోసం ఒకటి, మళ్ళీ మేమే అధికారం కొనసాగించాలని ఒకటి, అలా 3 ఉద్దేశాలతో వాళ్ళు ఇచ్చేసుకుని జనాలు గొర్రెల్లా కనపడ్డారు. వాళ్ళకి ప్రజెంట్ గత నాయకులకి పాలకులకి జనాలు గొర్రెల్లా కనపడ్డారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గొర్రెల్లా కనపడ్డారు ఈ వైసీపీ ప్రభుత్వానికి. నా జాబు పోయి 5 సంవత్సరాలు అయింది. నేను పక్కా వైసీపీ క్యాండిడేట్. నేనే జాబ్ పోయి 5 సంవత్సరాలు వస్తే నాకు జాబ్ ప్లేస్మెంట్ జీవించాడు అక్కడ కూడా లేడు. ఎవరు నన్ను పట్టించుకోలేదు. నాతో పాటుగా నేను నా వర్క్ నా పెర్ఫార్మెన్స్ చూపించి నా మాట ఇన్ని వాళ్ళందరినీ కూడా నేను జాగ్రత్తగా గత ప్రభుత్వంలో మనకి అన్యాయం జరిగింది. ఇళ్ల స్థలం ఇచ్చారు. అర్హుడు కాబట్టి ఇచ్చారు ఇళ్ల స్థలం. నాకే కాదు చాలామందికి ఇచ్చారు. అమ్మఒడి ఇచ్చారు. అర్హులు కాబట్టి మంచి స్థలాలు ఏముంది అక్కడ. మన ఎమ్మెల్యే గారు పాత ఎమ్మెల్యే గారు ఉన్నారు. మామూలుగా అక్కడ 1 కోటి రూపాయలు పెట్టుకున్నారు. 60 లక్షలు పెట్టుకున్నారు. 1 కోటి రూపాయలు జీవించారు అక్కడ. ఇంకా చాలా పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర 10-15 లేఅవుట్లు ఖాళీగా ఉన్నాయి. పట్టాలంటే ఇచ్చారు కానీ వాళ్ళకి ఏం చేయించలేకపోయారు. వాళ్ళకి స్థలం పట్టా ఎందుకండి స్థలం చేయించిన దానికి ఇచ్చిన పట్టా మీద 5 లక్షలు రాశారు. వాటిలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి. మనకి ఇచ్చిన ఫేక్ డాక్యుమెంట్ అన్నాం. దాని మీద రిజిస్ట్రేషన్ చేసినట్టే ఉన్నాయి. అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, చేసుకోవచ్చు. అవి కట్టని కొంత టార్చర్. ఆటో వాళ్ళకి 15,000 ఇచ్చారు. ఎదరికెలా ఒక 2-3 నెలలు పోతే 40,000 పిండారు. ఉపయోగం ఉంది. అమ్మఒడి ఇచ్చారు.
నాకు గత ప్రభుత్వం అమ్మఒడి ఒకటే మంచి పథకం కనపడ్డది. రోడ్లు ఉన్నాయి, రోడ్లు ఏమీ చేయలేదు. బ్రిడ్జ్లు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొంత స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో కొంత ఇది అవుతాయి. డ్రైనేజ్ వ్యవస్థ మా ఊరిలో పూర్తి విఫలం. ప్రెసిడెంట్లు పట్టించుకోరు, పారిశుద్ధ్య కార్మికులు పట్టించుకోరు, చెత్త తీయమంటే తీరు. మీరు కావాలంటే రోడ్డు మీద ఉండి అడుగుతున్నారు, మీరు లోపలికి వెళ్తే ఎక్కడెక్కడ పేరుకుపోయిన చెత్త. మన ప్రజాస్వామ్యానికి ఎలాగైతే చెత్త పట్టిందో మా నియోజకవర్గంలో మా ఊరికి అంతకన్నా ఎక్కువ డబల్ 10 రెట్లు 20 రెట్లు చెత్త పట్టింది. మామూలుగా ఆ చెత్తను చూడాలంటే సరైన నాయకుడు రావాలి. సరైన నాయకుడు ఎంచుకోవడం కోసం మేమందరం కష్టపడ్డాం. సరైన నాయకుడు వస్తాడని ఆశిస్తున్నాం. మామూలుగానే 1,00,000 మెజారిటీలు అంటున్నారు, కానీ 1,00,000 మెజారిటీ రాదు. పవన్ కళ్యాణ్ గారు 80,000 70,000 మెజారిటీ. 1,00,000 అంటే మరి ఆవిడ కూడా సామాజిక వర్గానికి చెందిందే కదా, ఆవిడకున్న పోలింగ్ ఆవిడకుంటుంది కదా. నాన్ లోకల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం చేస్తారు, ఇక్కడ సినిమాలు తీసుకుంటారు, షూటింగ్లు చేసుకుంటారు అని చాలామంది అన్నారు మామూలుగా అక్కడ. మరి ఇవి నాన్ లోకల్ కదా, ఇవిడ పిఠాపురం పుట్టిందా, పిఠాపురం పెరిగిందా, పిఠాపురం ఎప్పుడైనా ఉంటుందా? ఇవిడ కాకినాడలో ఉంటుందా? అవును, గట్టిగా కష్టపడి పనిచేస్తుందేమో. ఒకవేళ ఆయన ఓడించడానికి ఇంకా ఆవిడైనా అస్త్రాలు ఉపయోగిస్తుందేమో. ఒకవేళ ఆవిడ హోమ్ మినిస్టర్ ఇస్తున్నారు మామూలుగా. అది ఇచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు నెగ్గాలా ఆయన ఇవ్వాలా? అర్థమైందండి మీకు? ఒకటి జరిగిందంటే సామాజిక ప్రజలను పట్టించుకోలేదండి. పథకాలు అయినటువంటి డబ్బులు ఇచ్చి ఓట్లను కొన్నట్టే ఉంది. అది పథకాలు. ఆ పథకాల్లో కూడా పార్షియాలిటీ. మీ వెనకాల తిరిగితే, నాయకుల వెనకాల తిరిగితే న్యాయం జరుగుతుంది. తిరగకపోతే ఏలుముద్ర తమ్మ పడలేదు, అది పడలేదు, సెక్రటరీ గారు రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు. మా డాక్యుమెంట్లు మాకు ఇంకా అందలేదు. మాకు స్థలాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇంకా అందలేదు. వీఆర్ఓని అడిగితే ఎలక్షన్ కోర్టు అని చెప్పి, ఎలక్షన్ కోర్టు అయిపోయి 2 రోజులు అవుతుంది. ఎలక్షన్ కోర్టుకి 4 రోజుల ముందు వచ్చే పట్టాలు కందరాడ పంచాయతీ కార్యాలయానికి. ఇప్పుడు ఇంకా మా పట్టాలు మాకు ఇవ్వలేదు. మాకు స్థలం వచ్చినట్ట, ఉన్నట్ట, పోయినట్ట. ఉదాహరణ నేనే చెప్తున్నాను. నా పేరు సూర్యబాబు, నా పేరు మా ఆవిడ పేరుని వచ్చింది. డాక్యుమెంట్ ఇస్తేనే కదా స్థలం ఉందో తెలుసుకోవడానికి. మరి ఏం చేస్తారు ఈ డాక్యుమెంట్లన్నీ? మళ్ళీ వెనక్కి పంపించుకుంటారా? ఒకవేళ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చి మళ్ళీ అమ్ముతారా డాక్యుమెంట్లని? జనాలు హింసపెట్టడాక, జనాలు సుఖపెట్టడాక ఈ గవర్నమెంట్. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మామూలుగా. గత వైసీపీ ప్రభుత్వాన్ని నాకు అందులో న్యాయం జరగలేదన్న. మా అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు. మా అమ్మాయి 2nd ఇయర్ చదువుతుంది శ్రీ చైతన్యలో, గవర్నమెంట్ స్కూల్లోను, బాదమాధవ స్కూల్లో చదివింది, చదువుకుంది. అమ్మఒడి ఒకటే మాకు లబ్ధి చేకూరింది. డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అన్నారు మామూలుగా, వేసారన్నారు, ఇంకా పడలేదు. అవి పడతాయో పడవో తెలియదు. లోకల్ నాయకత్వం మారాలని మేము కృషి చేస్తున్నాం. మేము లోకల్ అయితే, నాన్ లోకల్ అయితే, నియోజకవర్గాన్ని ఎవరైతే డెవలప్ చేస్తారో అటువంటి నాయకులే మాకు కావాలి. మాకు పక్క వారు 1 సైడ్ అయితే, బాద్షా 1 సైడ్ అయితే వారు 1 సైడ్ అయిపోద్ది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వార్థం, ఆయన సినిమాలు తీసుకుంటే వస్తాయండి డబ్బులు ఆయనకి. ఇక్కడికి వచ్చి ఎండలో తిరిగి, ఎండలో దండలు పెట్టి వాళ్ళతో చీవాడులు వాళ్ళతో మాట్లాడడం అవసరం ఏముంది ఆయనకి? అవసరం ఉందా ఆయనకి? ఉందా? మాకుంది నమ్మకం. ఎందుకంటే గత ప్రభుత్వం వైఫల్యం కళ్ళారా చూసాం కాబట్టి పనులు చేయలేదన్నాం. గీత గారి దగ్గరికి వెళ్తే పనులు జరిగితే ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు వచ్చి ఓట్ల టైంలోనే వస్తుంది ఆవిడ. గడపకి వైఎస్ఆర్ పెట్టారు కదా, ఓట్ల టైంలో గడప తిరుగుతుంది. తర్వాత ఆవిడ గడప మేము జరగాల. కానీ వర్క్ చేసే మెంటాలిటీ ఆవిడ. పని చేయలేని వ్యక్తి కాదు. కానీ ఓట్లు వేసే టైంలో ఆవిడ వస్తుంది, పని చేసుకుని మేము ఆవిడ దగ్గరికి వెళ్ళాలా. అది ప్లస్ ముందు ఆల్రెడీ రాజ్యసభ సభ్యురాలు చేసింది, జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది ఆవిడ. నా డిగ్రీ టైంలో బీఆర్ కాలేజీలో బీఎస్సీ చేసే టైంలో చేసింది. ఆ తర్వాత ఎంపీ చేసింది, ఎమ్మెల్యే చేసింది. ఆవిడ పని చేయదు, పనికిరాదని మేము ఆవిడ మార్చాలనుకోవట్లేదు. కొంత కొత్తదనాన్ని తీసుకొస్తే నియోజకవర్గంలో కొత్త మార్పులు వస్తాయేమోని. 4వ తారీఖున ఎలా ఉంటుందండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత? ఆ రోజు ఏముంటుంది, ప్రపంచం అయిపోద్ది. ఏముంటుంది, మా సమస్యలన్నీ మేము చెప్పాం. నేను ప్లకార్డుల ద్వారా ఆయనకి సంతాపం తెలిపాం. మేము ఆయన ర్యాలీలో పాల్గొన్నాం, అన్నీ చేసాం. మేము మాకు కావాల్సిన సమస్యల గురించి ఆయనతో చర్చించాం. ఎలక్షన్కి మీరు జాగ్రత్తగా ఉండి చేయండి, మీ సమస్యలు మీరు చెప్పారు కాబట్టి, సమస్యలు నా మీద భరోసా చేసి నన్ను నమ్మారు కాబట్టి మేము చేస్తాం. ఇప్పుడు గాజుబాకలో భీమవరంలో ఓడిపోయాడు ఆయన. అక్కడ ఏం చేసాడు అని. ఇప్పుడు ఎవరన్నా నెగ్గాలంటే ఒకసారి అవకాశం ఇవ్వాలి కదండి. అవకాశం ఇవ్వకుండా చేయరని ఎలా డిక్లేర్ చేయడానికి మీరెవరు మేమెవరు? స్టేట్లో ఉన్న ప్రజలందరికీ ఒకటే చెప్తారండి మామూలుగా. ఇప్పుడు అక్కడ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. మేము ఎస్సీ సామాజిక వర్గం. అది మేమందరం కూడా 1 సైడ్. ఎస్సీ పేటలో కట్టుబడి 200-300 ఓట్లు పడి ఉంటాయి. మొత్తం ఎస్సీపేట కదా, మొత్తం కందరాడ పంచాయతీ అంతా 200-300 ఓట్లు. ఎస్సీపేటలో ఒక 50 పడి ఉంటాయి. అదే వాళ్ళ 3 వేలు ఇచ్చిన వాళ్ళకి 500 ఇచ్చిన ఎత్తడా, 1500 ఇచ్చిన ఎత్తడా. అవి కూడా స్లిప్పులు అట్టుకెళ్ళిపోయారు.
ఎవరెవరు పట్టుకెళ్ళిపోయారు స్లిప్లు వాళ్ళందరి పేర్లు బయట పెడతాం ఎలక్షన్ అయిన తర్వాత. ఒక ఓటేసి కూడా స్లిప్ పట్టుకెళ్ళిపోయినాడు. ఓటు ఎలాగ వేస్తాడు? ఓటు వేసే టైం కూడా స్లిప్ మాకు అందించలేదు. ఇది ఎక్కడ దౌర్జన్యం అండి? ఇది ఈ ప్రజాస్వామ్యంలో మనిషికి మాట్లాడే హక్కు లేదు, ఓటు వేసే హక్కు లేదు. నోట్లు అన్న పోనీ అంటారు, అలాగా స్లిప్లు వేయకుండా ఉన్నారంటారు. అన్ని పని స్లిప్పులు పోయినా సరే మళ్ళీ స్లిప్పులు పట్టుకుపోయిన వాళ్ళు డబ్బులు గురించి లెక్క వేయకుండా వాళ్ళకి వేద్దాం అనుకున్న పడి ఆ 10% కూడా మంట ఎక్కిపోయి మామూలుగా హీట్ ఎక్కిపోయి బాయిలర్లో బాయిల్ అయిపోయి వచ్చి ఏం చేశారంటే నిజంగా ఫ్యాన్కి వేద్దాం అనుకున్నా కూడా గ్లాస్ కొట్టారు. అందుకే 88% పోలేవింది. అందులో కొన్ని మళ్ళీ ఫ్యాన్కి వేద్దాం కొంతమంది ముసలాటలు ఓట్లేనాక రాలేని స్థితి. ఇన్నాళ్ళ దగ్గరికి వెళ్ళి నొక్కేసుకోవడం ఏం కుదరదు. పక్కాగా ఎలక్షన్ ఏజెంట్లు కానీ ఎలక్షన్ వచ్చిన సిబ్బంది కానీ చాలా నీట్గా చేశారు, పక్కాగా చేశారు. ఎటువంటి ఫేక్ ఎవిడెన్స్లకి ఇది లేకుండా, ఎటువంటి రిగ్గింగ్లు కానీ ఇది లేకుండా చాలా నీట్గా చేశారు. పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. 80 నుంచి 70,000 మెదటి నెగ్గుతారైనా. 1,00,000 అన్నది బూతుంది. మనం ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. నెగ్గుతారు, కంపల్సరీ నెగ్గుతారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు. వాళ్ళు చేస్తారని ఆశతో మేము ఓట్లు వేసాం. మేము ఆయనే నెగ్గుతాడు. ఆయన చేయకపోవడం అని ఆయన చేయలేదనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్లో మళ్ళీ ఆయన కాకపోతే ఆయన కట్టడం గవర్నమెంట్ ఆయన్ని మారుస్తారు జనాలు. మనం చేసే పనులు బట్టి జనాలు మనకి జైలు కొట్టాలన్నా మనం డౌన్ కొట్టాలన్నా ఏదైనా సరే. ఈసారి ఆయన మీద నమ్మకం ఉంచి మేము ఆయనకి చేసాం కష్టపడి. వారు వన్ సైడ్ అయిపోయింది. అక్కడ మీరు ఎక్కడికి కాదు, ఇంటింటికి వెళ్ళి ఇలా చంటి పిల్లలు పుట్టబోయే పిల్లల నుంచి రేపు 2 రోజులు చచ్చిపోయి ముసలి దగ్గరికి వెళ్ళినా ఇదే మాట చెప్తారు. అదే గెలుపు పక్క జనసేన గ్లాస్ గుర్తు నెగ్గుతుంది కంపల్సరీ. ఇక్కడ స్టార్టింగ్లో గ్లాసు చాలా చంద్రచంద్రంగా ఉన్నా లాస్ట్ చేసి అంతా ఏకమే కలిసికట్టుగా ఆయనకి చేసాం మేము. మాది కందరాళ్ళ యాపాటి అరుణ్ బాబు గారు వర్గం, మాది పిల్లా సురేష్ గారు ఓసీ నుంచి, యాపాటి అరుణ్ బాబు గారు, పిల్లా సునంద్ గారు, శ్రీని గారు, ఇలాంటి నాయకులందరూ మమ్మల్ని ప్రోత్సాహంతో మా ఎస్సపేటని మాకు నీట్గా చేసి మామూలుగానే కాపులు ఓట్లు కూడా చీలిపోకుండా మొత్తం జనసేన గతంలో జనసేన టీడీపీ ఇడిపోయి పోటీ చేయడం వల్ల నెగ్గారు తప్ప అప్పుడు కూడా వరమ గారితో గెలుపు. వరమ గారు నిలబెట్టిన పార్టీ ఇది. వరమ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ పగ్గాలు పుచ్చుకుని విజయకేతనంతో జెండా ఎగరేయాలని యాపాటి అరుణ్ బాబు, పిల్లా సునంద్, పిల్లా సురేష్, వాకపల్లి సూరిబాబు, నా పేరు వాకపల్లి సూరిబాబు, వీళ్ళందరూ నాయకత్వం ద్వారా మేము పార్టీని నిలబెట్టాలని కష్టపడి పనిచేసాం, కృషి చేసాం. మేము యాపాటి అరుణ్ బాబు గారి నాయకత్వం ద్వారా మేము ఆయనకి ఇక్కడ నెగ్గించుకోవడానికి మేము ఎంతో కృషి చేసాం. కంపల్సరీ నెగ్గుతాడైనా 70 నుంచి 80,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతాడు. ఇది పక్క. మీరు కడుపులో ఉన్న పిల్ల నుంచి రేపు 1 గంటలో చచ్చిపోయి ముసలి దగ్గరికి వెళ్ళిన ఇదే చెప్తారు.